మన రాజాగాడికి రోజా దొరికింది, రీజనల్ సాంగ్ కి ఆస్కార్ వచ్చింది, ఆర్సీబీకి కప్పు వచ్చింది, అండ్ అండ్ మన మౌళికి సంధ్యా థియేటర్లో రికార్డు వచ్చింది. మీ హీరోకి సంధ్యా థియేటర్లో హౌస్ఫుల్ ఉందా? ఎస్, హౌస్ఫుల్స్ మాత్రమే కాదండి, జనాల్లో క్రేజు. ఓ పక్క సూపర్ స్టార్స్ నుంచి ట్వీట్లు, రౌడీ టీషర్ట్లు, ఫ్యాన్స్తో సెల్ఫీసు. అదిరిందయ్యా మౌళి. సూపర్ సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అసలు బిజీగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, అందరినీ పలకరిస్తూ అందరికీ ఫోటోలు ఇస్తూ. సో నిజంగా ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకుంటే తెలుగు వాళ్ళు ఏ రేంజ్లో చేసుకోగలుగుతారు అనేది లిటిల్ హార్ట్స్ సినిమాతో మరొకసారి ప్రూవ్ అయిందని అర్థమవుతోంది. సో రీసెంట్గానే జరిగినటువంటి ఒక సెలబ్రేషన్స్లో ఎంతమంది వచ్చారో మనందరం చూసాము. అండ్ మళ్ళీ సెలబ్రేషన్స్ అన్నాక కూడా ఇక్కడ చూడండి, కళ్ళ నిండుగా కనిపిస్తున్నారు మా వాళ్ళందరూ. ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు చూసారు లిటిల్ హార్ట్స్ మూవీ? వేళ్ళు సరిపోవట్లేదా? 4, 5. అన్నని డబ్బులున్నాయా మీ దగ్గర? డాడీ పాకెట్స్ లాంటివి కొట్టేస్తున్నారు కదా మీరు. ఎస్, నిజంగానే లిటిల్ హార్ట్స్ సినిమాని ఒక్కసారి చూసిన వాళ్ళని నేను ఇప్పటిదాకా చూడలేదు. డెఫినెట్గా అందరూ రిపీటెడ్గా చూస్తున్నారు. థియేటర్స్లో ఉన్నప్పుడే వీలైనన్ని సార్లు చూసి ఎంజాయ్ చేయాలి అని డిసైడ్ అవుతున్నారు అని అంటే లిటిల్ హార్ట్స్ మనందరి హార్ట్స్ని ఎంతగా దోచుకుంది అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. సో అందుకనే ఇలా మల్టిపుల్ సెలబ్రేషన్స్ అనేది డిమాండ్ చేస్తుంది అనమాట ఈ సినిమా. సో మరి ఈరోజు ఈ సెలబ్రేషన్స్ ఇంకొక లెవెల్లో వెళ్ళడానికి మన రౌడీ వచ్చేస్తున్నారు. రౌడీకి వెల్కమ్ చెప్పడానికి రెడీయా? ఎస్, విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తూ ఉందాము. అండ్ అఫ్ కోర్స్ అల్లు అరవింద్ సార్ కూడా జాయిన్ అవబోతున్నారు. బండ్ల గణేష్ గారు కూడా రాబోతున్నారు. సో ఎస్, మరి సుంజిత్ గారు మీ ఫోన్ ఉందా? మోగుతోందా? స్విచ్ ఆఫ్ అయిపోతుందా? అయిపోయింది కూడానా? సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎంత హార్ట్ఫుల్గా వాళ్ళు సినిమాని మెచ్చుకున్నారో చూస్తే నిజంగా ఒక సినిమా, ఒక కొత్త అటెంప్ట్, కొత్త వాళ్ళు, కొత్త టాలెంట్ వస్తున్నారంటే సినిమా ఓపెన్ ఆర్మ్స్తో వెల్కమ్ చేస్తుంది అనడానికి ఇవన్నీ నిదర్శనాలే. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వేదిక సందర్భంగా. సో ఎస్, మరి సెలబ్రేషన్స్ మొదలు పెట్టేద్దామా? ఎస్, పేరుకే లిటిల్ హార్ట్స్, కానీ సక్సెస్ ఏమో చాలా బిగ్ అని క్లియర్గా కనిపిస్తూనే ఉంది. సో ఒక్కసారి మరి ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ని అందుకున్న మౌళికి గట్టిగా వేసుకుందామా? జయ కృష్ణకు ఒక వేసుకుందామా? మా డైరెక్టర్ సాయి మార్తాండ్ గారికి ఒక గట్టిగా వేసుకోండి ఒకసారి. ఎస్, నాకు తెలిసి మీలో చాలా మంది ఈ సినిమాని ఎంజాయ్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది రిలేటబిలిటీ అనే చెప్పాలి. మౌళితో రిలేట్ చేసుకొని వాళ్ళంటూ ఇక్కడ ఎవ్వరు ఉండరు. తన జర్నీని మీలో చాలా మంది రిలేట్ చేసుకుంటారు. తనలాగే మీరు కూడా చాలా మంది ఇళ్లలో మమ్మీ డాడీ నేనేంటో చూపిస్తా, నేను వెళ్ళి చూపిస్తా, 5 సంవత్సరాల్లో నేనేంటో చెప్తా, ఇలాంటి డైలాగులు చాలా మంది కొట్టుంటారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ మౌళి. ఐఎమ్ ష్యూర్ ఇది లైఫ్ లాంగ్ ఒక బ్యూటిఫుల్ మెమరీ అని చెప్పాలి ఈ మూమెంట్ అనేది. సో ఎస్, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మా టీమ్ మెంబర్స్ బండ్ల గణేష్ గారు, ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర, మిమ్మల్ని చూస్తే ఆ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్గా. రాజీవ్ కనకాల సార్, హార్టెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ సత్యకృష్ణ గారు, అనితా చౌదరి గారు, మా పిల్లలు అందరూ వచ్చేసారు సెలబ్రేషన్స్ని పంచుకోవడానికి. సో వన్స్ అగైన్ హార్టియెస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్ టు ద లిటిల్ హార్ట్స్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ. మన టీం మొత్తంలో ఆనందం అయితే చాలాసార్లు మనం చూసాము వాళ్ళ స్టెప్పుల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్లో. కానీ ఇప్పుడు కొంచెం మాటల్లో కూడా వింటే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి కొంతమంది టీం మెంబర్స్ని పిలుద్దాము. ముందుగా లిరిసిస్ట్ స్వరూప్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ. ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి.
బండ్ల గణేష్ గారికి, రాజీవ్ కనకాల గారు, అందరికీ నమస్కారం అండి. ఆ, అంటే నాకు స్పీచ్ ఉందని చెప్పకపోయి ఉంటే నేను కొంచెం కంగారు లేకుండా వచ్చేవాడిని. సింజిత్ కరెక్ట్గా వచ్చే ముందు చెప్పాడు నాకు చాలా టెన్షన్గా ఉంది. తప్పులేమని మాట్లాడితే క్షమించండి. ముందుగా నేను స్పీచ్ కాకపోయినా నా ఎక్స్పీరియన్స్ మొదలు పెట్టబోయే ముందు ఒక ముగ్గురు గురించి చెప్పాలండి. ముందుగా సాహిత్యం రాసిన వాడిని కాబట్టి అసలు తెలుగు భాష గురించి, తెలుగు మాటల గురించి ఎలా వాడాలరా అని చెప్పిన మా నాన్న గోలి హనుమత్ శాస్త్రి గారికి, అలాగే తెలుగు మాట సాహిత్యంలో ఎలా మారాలి అని చెప్పిన సీతారామ శాస్త్రి గారికి, ఆ మాట ఒక పాటలో ఎలా పారాలో అని నేర్పిన ఎస్పీబి గారికి ఒక్కసారి వారిని స్మరించుకుంటూ నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తానండి. ఫస్ట్ ఇది అంత డెబ్యూటెంట్స్ అందరూ ఉన్నారు. మౌలి దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ రేంజ్లో కొట్టాడో చూసాము. ఆదిత్య హాసన్ గారు యాజ్ అ ప్రొడ్యూసర్ డెబ్యూటెంట్, మౌలి యాజ్ అ హీరో డెబ్యూటెంట్, మార్తాండ్ యాజ్ అ డైరెక్టర్ డెబ్యూటెంట్. సో ఇంతమంది డెబ్యూటెంట్స్ కలిసి ఇంత బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు నాకు తెలిసి వీళ్ళందరూ కలిసి ఒక వెబ్సైట్ పెడితే దానికి పేరు www.blockbustercinema.com అని చెప్పి ఉండాలి. అదిరిపోయింది. అంటే మా లిరిక్స్గా ఏమన్నా చేసినా నాకు తెలిసి రిలీజ్కి ముందు థియేటర్స్కి తేవటానికి ఓకే ఈ పాట ఇలా ఉంది, ఈ పాట నచ్చింది కాబట్టి సినిమాకి వెళ్దాం అన్నది ఒక రకం అండి. సినిమా రిలీజ్ అయ్యాక నేను రాసిన చదువు లేదు సంధ్య లేదు సాంగ్ కావచ్చు, కాత్యాయిని భోంచేయవా సాంగ్ కావచ్చు, ఈ రెండింటినీ ఇంకా నాకు ఫస్ట్ నేను చదువు లేదు సంధ్య లేదు ఒకటే రాశానని చెప్పి అందరికీ తెలుసు. కాత్యాయిని భోంచేసావు థియేటర్కి వచ్చాక నేను రాశానని చెప్పి తెలిసాక ఒరే నువ్వు రాసావా ఇది ఎట్లా ఏంటి అని చెప్పి చాలామంది అడిగారండి. ఆల్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ మార్తాండ్, సింజిత్. అండ్ దానికి అది అంత బాగుండటానికి కారణం మెయిన్ ఆన్ స్క్రీన్ విజువల్స్గా మనం చేసిన ఆర్టిస్ట్ మౌలి గారు కానీ, శివాని గారు కానీ, వీళ్ళందరూ ఎస్ఎస్ కాంచి గారు, రాజీవ్ కనకాల గారు, వీరందరూ దాన్ని చూపించిన విధానం వల్ల అదంతా కనెక్ట్ అయిందండి. సో అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. సో నెక్స్ట్ సింజిత్ గురించి మాట్లాడాలండి. సో 2021 నుంచి మా జర్నీ ఉంది. సో తనువంతా అనే సింగిల్ నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటి తర్వాత చాలా డక్కముక్కీలు పడ్డాడు, అన్నీ చూస్తూనే ఉన్నాం. అరే ఎలా చేయాలి అని అనుకుంటున్న దగ్గర నుంచి సింజిత్ ఇలా చేయాలరా అనేదాకా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పడం అక్కర్లా, మొత్తం మహేష్ బాబు గారి ట్వీట్తో సహా దద్దరిల్లిపోయింది. స్పెషల్ మెన్షన్ చేసి చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. సూపర్ హార్టీ కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ ఈటీవీ సంస్థ వారికి అండ్ ప్రొడ్యూసర్ వారికి ఆదిత్య హాసన్ గారికి అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. విజయ్ గారు వెల్కమ్. సో మీతో అడగాల్సిన చాలా ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ ఆత్రం ఆపుకోలేక ఒక క్వశ్చన్ అడుగుతున్నా. రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి? వాళ్ళు కొనుక్కున్నారా, మీరు ఇచ్చారా, వాళ్ళు కొట్టేశారా, ఏం జరిగింది? మౌలికి ఇచ్చిన, మనోడికి ఇచ్చిన, మార్తాండ్ కొనుక్కున్నాడు. ఆ రోజు నుంచి మాకు వీళ్ళు రౌడీ షర్ట్స్ లోనే కనిపిస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్స్ లో వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి, నేను ఇంకా సినిమా చూడలేదు, సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు ఇట్లా ఉంటాయి కదా, మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు, ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయో, ఎన్ని బట్టలు అవసరం వస్తాయో, వీళ్ళు మనోడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని పోతుండు, ఎన్ని కొంటాడు అని నాకు ఎవడే. అప్పుడు నాకు బట్టలు లేకుండే, అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ సినిమాలకి. సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నా. సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచిగా ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు. నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా. అయితే ఐఎమ్ హ్యాపీ, బట్ ఐ లవ్ దీస్ బాయ్స్. ఫ్రమ్ నథింగ్ దే డిడ్ వాట్ ఎవర్ దే డిడ్. ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది. అందరిలో ఫుల్ ఫైర్ ఉంది. సో
I'm very happy to see Rowdy on them. They're all rowdy. Absolutely. We are very happy to see you encouraging and supporting this beautiful talent. Thank you so much. ఇంకా చాలా మాట్లాడతాను కానీ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఇక్కడ నేను సాయి మార్తాండ్ గారి నుంచి ఒకటి చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా యాక్చువల్గా సాయి మార్తాండ్ గారి బయోపిక్ అని నేను విన్నా. సెమీ బయోపిక్. హూ ఇస్ దట్ కాత్యాయని? చెప్పకూడదండి. పేర్లు చెప్పొద్దు కదా మనము. ఓ పని చేద్దాం, పేరు నిక్ నేమ్ ఉండి కదా, అది చెప్పండి. లేదు నిక్ నేమ్ ఏం లేదు. సరే, ఏ పేరు చెప్పకుండా. బెంగళూరులో నా మైక్ ఉంది. అస్సలు చెప్పాను, విజయ్ అన్న అస్సలు చెప్పొద్దు అంటుండు. అస్సలు చెప్పండి నేనైతే. సరే, మాకు పేరు వద్దు ఏమొద్దు, ఒక్కసారి కాల్ చేసి కాత్యాయని భోజనం చేసావా అన్నట్టు. ఫోన్ నెంబర్ లేదు, తీసేసిన, మార్చేసింది ఆమె. మీ కాత్యాయని ఫోన్ నెంబర్ లేకుండా బయోపిక్ తీసారా? సరే ఓకే, ఎంతవరకు బయోపిక్? ఏ సీన్ చెప్పండి, మీ లైఫ్ లో ఏ సీన్ జరిగింది? రాజాగాడికి సాంగ్ ముందు ఉంది కదా, ఆ 3 minutes కన్వర్జేషన్ సేమ్. రాజాగాడికి సేమ్. ఇంకోటి మెయిన్గా రాజీవ్ కనకాల గారిది మౌలిది ఉంది కదా, కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్. ఓహో ఓకే. మీరు మీ నాన్నకి చూపించిన ఫస్ట్ టాలెంట్ ఏంటి? ఫస్ట్ టాలెంట్ మా డాడీకి స్విమ్మింగ్ చూపించిన. నీకేం వచ్చు అంటే ఈత వచ్చు అన్నట్టు చెప్పారు ఆయన. దూకేసిన, స్విమ్మింగ్ రాకుండా మా డాడీ ఇంకెప్పుడు ఏ క్లాసెస్ తీసుకోవాలి. ఓకే ఓకే. అయితే నేను యాక్చువల్లీ కొన్ని స్టోరీస్ విన్నాను. ఈ సినిమాలో అఖిల్ కంటే కాత్యాయని ఎలా అయితే ఏజ్లో కొంచెం పెద్దదో, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది కేసెస్లో అలా జరిగింది అని విన్నా. వంశీ నందిపాటి గారు ఎక్కడున్నారు? నాకు ఎక్కడ కనిపించట్లా. అటు వెళ్ళారా? ఓకే. బన్నీవాస్ గారి విషయంలో అలా ఏం లేదా? సార్ మీరు సజెస్ట్ చేయండి సార్, మీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ డౌట్. వాళ్ళ ఏజ్ కన్నా పెద్దవాళ్ళు. డెఫినెట్గా మౌలి దగ్గర అయితే ఏజ్ కన్నా పెద్దోళ్ళు ఒకళ్ళిద్దరన్నా 100% ఉండుంటారు. ఒకళ్ళిద్దరా? మౌలి టు బి ఫ్రాంక్ ఏంటండి, పెద్దోళ్ళు లవ్ చేస్తారు. మీకన్నా పెద్ద అమ్మాయిని లవ్ చేశారా మీరు? లేదండి సార్ చెప్తున్నారుగా. ఆయన దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. ఎక్స్పెక్టేషన్ ఒకే ఒక లవ్ కాత్యాయని ఒక్కతేనా? అఖిల్ కది, మౌలికి కాత్యాయని కాదు కదా. అది ఎవరు లేరండి. అంటే పెద్ద అమ్మాయి కాదు, చిన్న అమ్మాయి అని చెప్తున్నారు. శ్రీ చైతన్య బ్యాచ్ అండి మేము. ఎంత ఉన్నారా శ్రీ చైతన్య నారాయణ బ్యాచ్? అదిగోండి, మాకెవరికి క్వశ్చన్లు పని చేయవండి, నమ్మాలి. చాయిస్ లో వదిలేస్తాం. ఇంత సపోర్ట్ తెచ్చాక మేము నమ్మకుండా ఎలా ఉంటాం? తప్పదు, నమ్మాలి. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి విషయంలో ఏం జరిగిందా? వయసులో అబ్బాయి కన్నా పెద్దదైన అమ్మాయిని లవ్ చేయడం గురించి మీ అభిప్రాయం? నాకు ఆ వ్యవహారాలు లేవమ్మా. నాకు అట్లాంటివి ఏమి లేవు. అలాంటివి ఏం లేవు. నా జీవితంలో లవ్ చేయటం లేవు. క్రష్ కూడా లేదా సార్? క్రష్ నాకు అడదాం. ఎలా సార్? ఎవరికి రిక్వెస్ట్లు పంపించడం, మెసేజ్లు చేయడం? అసలు అంత టైం వేస్ట్ చేయలేదు ఎప్పుడు నా జీవితం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత నిర్మోహమాటంగా చెప్పాక ఏం చేస్తాం. కాదు మౌలి, యాక్చువల్లీ మీరు మొన్న జరిగిన సెలబ్రేషన్స్లో ఒక్కొక్కరు ఒక ఆణిముత్యం లాంటి స్టెప్ వేశారు స్టేజ్ పైన. అందరూ చాలా షాక్లో ఉన్నారనమాట. ఇంత కష్టమైన కొరియోగ్రఫీ ఎలా చేయగలిగారు వీళ్ళ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్, ఎవరి నుంచి ట్రైనింగ్ అని చెప్పేసి. సో మాకు ఒక్కసారి మీ డ్యాన్స్ ఎక్స్పర్టీస్ గురించి చెప్తారా? ఫారెన్ ఎక్స్పర్ట్స్ ట్రైన్ చేశారండి మమ్మల్ని. యాక్చువల్లీ జయకృష్ణ నేను కలిసి ఒక 2 yearsగా ట్రైనింగ్ తీసుకుంటున్నాం డాన్స్కి. ఓకే. అంటే ఇప్పుడు నాటు లాగా మీరు విజయ్ అన్న కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి, కానీ ఆయన వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. విజయ్ అన్న జాయిన్ అవుతావు మా ఇన్స్టిట్యూట్లో? నేర్చుకోవాలి మీ ఇన్స్ట్రక్టర్ దగ్గర, నేర్చుకుందాం నెక్స్ట్ టైం. థ్యాంక్స్ అన్న. అంటే మరి మీరు నెక్స్ట్ షైన్ అవ్వాలి కొరియోగ్రఫీలో అంటే వెళ్ళాల్సిందే సార్, తప్పదు. యా విజయ్ గారు, ఎప్పుడైనా ఇంత కష్టమైన స్టెప్ మీరు వేయగలిగారా? కొంచెం రిహర్సల్ కావాలి కదా, అది ఈజీగా రాదు. మినిమం 2 years రిహార్సల్ కావాలి. అది ఫస్ట్ బ్లడ్లో ఉండాలి టాలెంట్, తర్వాత ఫారెన్ మాస్టర్ ఉంటే అవుతుందేమో. జయకృష్ణ కాట్వీలు ఏమన్నా కొట్టినవారా? అసలు ఏమి జస్ట్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లిప్లు ఇవే మిస్, ఏమన్నా కాట్వీలు కొట్టినావా అసలు?
థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను సార్ మిమ్మల్ని ఇక్కడ. అనిత చౌదరి గారు, సత్యకృష్ణ గారు వేదిక పైకి వచ్చేస్తే ఇప్పుడు వారి మాటలు వినేద్దాం మనం. Thank you so much for the whole team for making me a part of this beautiful film. And thank you once again. Sir, thank you so much for gracing this occasion. Arvind garni kuda chusi chaala rolindi. And Vijay, lovely to see you always. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అనిత. Satya will say a few words actually. ఎస్, హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అసలు ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ మార్తాండ్, ఐ మీన్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. కానీ ఒక్క క్వశ్చన్ నేను నిన్నే అడుగుదాం అనుకుంటున్నాను. దేశం అంతా కాత్యాయిని భోంచేస్తుందా అని అడుగుతున్నారు, నేను ఒక్కదాన్ని అడగలేదు సినిమాలో. నాకేమో చంప తప్పించారు, భోంచేసిందని అందరిని అడిగిపించారు. భోజనం చేయకూడదంట, నేనేమో కొట్టాను, అందరేమో కాత్యాయిని భోంచేసామని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అనిత చౌదరి గారికి అండ్ సత్యకృష్ణ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మధు అంకుల్ కి వెల్కమ్ చెప్దామా స్టేజ్ పైకి. జై కృష్ణ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. హలో అందరూ ఎట్టున్నారు అన్న? థ్యాంక్స్ అన్న వచ్చినందుకు, ఎదుర్కొన్నా సార్కి థ్యాంక్స్, అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే ఈ నేను షార్ట్గా చెప్తా, మళ్ళీ అందరికీ థ్యాంక్స్ అనుకుంటూ వెళ్తుంటా. అన్న ఇవి ఇచ్చిన బట్టలకి థ్యాంక్స్ అన్న. 5 జతలు ఇచ్చిండు అన్న నాకు, ఎదుర్కొన్నా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ టైం వస్తే ప్యాంటీ అన్న ఒకటి. నేను కాదు మామూలు. థ్యాంక్ యూ. ప్లీజ్ చెప్తా ఒకటి. అసలు నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ ఈ స్టేజ్ పైన ఉన్నాను భయ్యా, ప్లీజ్ బ్రో. ఈ స్టేజ్ పైన ఉన్నా అంటే మీ వల్లనే, మీరు చేసిన సపోర్ట్ వల్ల. మీరు ఫ్యాన్స్ కాదు, నాకు ఫ్యామిలీ లాగా, ఫ్రెండ్స్ అందరూ. సో ప్రతిసారి మెసేజ్ చేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు, వీడియోస్ ఏమో ఇంకా సినిమాలోకి వెళ్ళినాం అని. నేను ఆడి నుంచి వచ్చిన భయ్యా, పక్కా వీడియోస్ చేస్తుంటారు ప్రతిసారి. మీరు లేకపోతే నేను ఇక్కడ లేను. ఇంకోటి ఇంకా చెప్తా బ్రో. ఇంకో థ్యాంక్స్ మా డైరెక్టర్కి, ఇంకా ఈటీవీ విన్కి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బెటే సో బ్రో మర్చిపోయినా బ్రో, మంచిది. సరే డైలాగ్ చెప్తా. క్యూటా వీడు చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమన్నా సారీ ఇప్పుడు చెప్తా. క్యూటా అలా చూడరు ఎట్లున్నారు, ఆడేమో చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. అలా పెట్టి సినిమా తీరా చెడ్డి యువకుడు నైట్ యువతి అని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను అసలు మర్చిపోయినా బ్రో, మీరు ఇట్లా అరుస్తుంటే. అసలు మౌలి థ్యాంక్స్. డ్యాన్స్ చేస్తాం, అన్నతం చేస్తాం, అన్నతం తర్వాత చేద్దామన్న. ఇంకా అందరికీ థ్యాంక్స్ బ్రో. లాస్ట్ కూడా మీ వల్లనే చాలా మీన్స్ పెడుతున్నారు, నాకు చాలా హ్యాపీ ఉంటాయి. పండుకున్నప్పుడు కూడా మీరే గుర్తొస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మనం మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ. మీ ఇద్దరి ఇన్స్పిరేషన్తో వాళ్ళు ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో దాని పట్ల మీ రియాక్షన్, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి చెప్తే. ఇప్పుడు ఈ వయసులో డ్యాన్స్ చేయడం వాళ్ళకి చాలా ఈజీ. నా వయసులో కూడా డ్యాన్స్ చేయమని అది సార్. అవును, దట్ ఈస్ వై యువర్ ఇన్స్పిరేషన్ సార్. విజయ్ గారు మీ ఇన్స్పిరేషన్ తోనే మీ డాన్స్. నేను ఇన్స్పైర్ అయినా వాళ్ళని చూసి. అవును. సింజిత్ మాత్రం ఆ డాన్స్ లో కూడా మహేష్ బాబు సార్ లా ఉరుకుతుండే చూసిందా, వాడి స్టెప్ నరాల్లో సూపర్ స్టార్. థ్యాంక్ యూ సార్. అరవింద్ సార్, ఒక్కసారి మిమ్మల్ని కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాము. సో లిటిల్ హార్ట్స్ సినిమా చూసాక అందరికి వాళ్ళ క్రష్ గుర్తొచ్చారు. సో మీ క్రష్, మీ లిటిల్ హార్ట్ని ఫస్ట్ టైం ఎప్పుడు దోచుకుంది? మీ లిటిల్ హార్ట్ని దోచుకున్న ఫస్ట్. చాలా క్వశ్చన్లు ఉన్నాయి సార్, అన్ని పైనేనా? చాలా ఉన్నాయి.
మీరు చెప్పాలే కానీ మొత్తం సినిమా అంతా ఇప్పుడు బయట అడుగుతాం సార్ మేము. వీడి మీకు చలో స్పీచ్ స్టార్ట్ చేద్దాం, పాపం వెయిట్ చేస్తున్నారు అందరు. అంతేనా? ఆ, అన్ని 9 స్టేజ్ పైనే అంటున్నారు, ఇంకా మనం ఏం చేయలేము. సో స్టేజ్ పైకే వెళ్ళిపోయి మనం కంటిన్యూ చేసేద్దాం. అయితే స్పీచ్లు కంటిన్యూ చేయడానికి ఐ రిక్వెస్ట్ రాజీవ్ కనకాల గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. గోపాల్ రావు అంకుల్ కి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాం. రాజీవ్ కనకాల గారు ప్లీజ్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన అరవింద్ గారికి, అలాగే మా విజయ్ దేవరకొండ గారికి, స్టార్ అయిన విజయ్ దేవరకొండ గారికి, అలాగే మా గణేష్ అన్న, బండ్ల గణేష్ అన్న స్పీచ్లకి అందరు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సో నా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. గ్రేట్ సెలబ్రేషన్, గ్లోరియస్ సెలబ్రేషన్లో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. ఇది సక్సెస్ మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు. మీరు లేకపోతే ఈ సక్సెస్ అయ్యేది కాదు సార్. అంటే అంతలాగా మీరు జనంలోకి తీసుకెళ్ళారు కాబట్టి టుడే మీరు పెట్టిన వెనక టైటిల్స్ పెట్టారు చూడండి, సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరియస్ సెలబ్రేషన్స్, ఇవన్నీ సాధ్యమయ్యాయంటే మీ వల్ల. అలాగే ఇది నమ్మి ముందుకు వచ్చి దీన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేసిన నితిన్ గారికి, ఈటీవీ ఈవెన్ నితిన్ గారికి, సాయి కృష్ణ గారికి, వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా సాయి మార్తాండ్ గారు పైకి చూడండి, ఇటు చూడండి, థ్యాంక్ యూ. నాకు మంచి పాత్ర ఇచ్చి నన్ను ఎప్పటికప్పుడు సార్ కంట్రోల్ అంటూ చెప్పి ఇక్కడ కూర్చున్న, అదుగో చూసారా గోపాలరావు అంకుల్ అని పిలిచే లెవెల్కి మీరు నన్ను తీసుకెళ్ళారు కాబట్టి మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా చేత నిజంగానే చాలా సటిల్గా చేయించినందుకు మీకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు నిజంగానే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటాం కదా, అలా ఒక సెకండ్ ఇన్నింగ్స్ క్రియేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమందికి ఫోన్స్ వచ్చాయో లేదో తెలియదు ఇక్కడున్న ఆర్టిస్టులకి. నేనైతే ఒక 6-7 సినిమాలు ఒప్పేసుకుని ఉన్నాను జస్ట్ బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సింజిత్ గారు థ్యాంక్ యూ. మీ మ్యూజిక్ ద్వారా చాలా చక్కగా మేము కూడా మీ మ్యూజిక్ ద్వారా మేము కూడా ఒక చిన్న రీల్ చేసాం, నేను సుమ కూడా. థ్యాంక్ యూ. సో మీ అందరు ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే చూస్తున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకా మాకు 11-12 డేస్ టైం ఉంది. మీరు వచ్చి ఈ 12-13 రోజులు కూడా మీరంతా థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. చాలా ఓపికగా ఇక్కడ కూర్చున్నాను. థ్యాంక్ యూ. మంజుష గారు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ఇప్పుడు సంజిత్ గారిని స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారు మేనిఫెస్ట్ చేశారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి చేత ట్వీట్ వేయించుకున్న మన మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారు. అండ్ అఫ్ కోర్స్ మన డైరెక్టర్ కమ్ హీరో సాయి మార్తాండ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సాయి మార్తాండ్ గారు ప్లీజ్ వెల్కమ్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ. విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అల్లు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధీరజ్ గారు, బండ్ల గణేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, జై బాబు. సో ఫుల్ సర్కిల్ మూమెంట్ అంటే ఏంటో ఈ సినిమాతో నాకు అర్థమైంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. 2019లో నా ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పుడే కాల్ వచ్చింది, అరే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది అన్నారు. ఏ సినిమా అంటే పేరు డియర్ కామ్రేడ్ అన్నారు. హీరో ఎవరు అని విజయ్ దేవరకొండ గారు అన్నారు. అప్పుడే ఇంజనీరింగ్ అయింది, జాబ్ ఆ రోజే మానేసి ఆ సినిమాల్లో నేను ఫస్ట్ టైం ఒక స్టార్ని చూడడం అంటే విజయ్ అన్ననే. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఆయన తిప్పి కొడితే మొన్న సినిమా రిలీజ్ అయ్యాక అన్న ఇంటికి పిలిచాడు. మళ్ళీ అన్న 2 డేస్ తర్వాత హాయ్ రే దిస్ ఇస్ విజయ్ అంటే, విజయ్ చాలా బాగుంది అంటే ఏం అర్థమైతేలే. అసలు ఈ సినిమాలో ఒక లిరిక్ ఉంది, చెప్పుకున్న వింతలన్నీ అసలు ఎప్పుడైనా జరుగుతాయా అసలు. సో అంటే 1 వీక్లో లైఫ్ చేంజింగ్ ఫ్రైడే లైఫ్ మారిపోతుందని అందరూ చెప్తుంటారు కదా. ఎప్పుడు నమ్మను నేను. సూరత్, నితిన్ అన్న వీళ్ళందరూ చెప్పేవాళ్ళు లైఫ్ చేంజ్ అయిపోతున్నా. బట్ ఐ థింక్ లాస్ట్ 10 yearsగా మనం కష్టపడినది, మంచి చేసినవన్నీ ఐ థింక్ బ్లెస్సింగ్స్లో వస్తున్నాయి అనుకుంటా మార్తాండ్. ఇంకేదో చెప్దాం అనుకున్నా. అండ్ మొన్న రాత్రి మేమందరం వైజాగ్ ప్రమోషనల్ టూర్లో ఉండే. చెప్తున్నా ఒక్క నిమిషం దాని గురించి. అంటే చిన్నప్పటి నుంచి వర్షిప్ చేసిన హీరో, సెలబ్రేట్ చేసిన హీరో సడన్గా ట్వీట్ వేయడం ఏంటి అసలు. ఆ రోజు యాక్చువల్లీ ఏడుద్దామంటే చాలా కళ్ళనీళ్ళు కూడా రాలేదు, చాలా డిహైడ్రేటెడ్ ఉండే వైజాగ్లో.
ఇంకా ఏడుపు వస్తలేదు. మేబీ ఇవాళ యాక్చువల్లీ ఏడుస్తా అనుకున్నా కానీ ఇంకా ఏడుపు వస్తలేదు. సో వాటర్ కొట్టుకోవాలి కళ్ళలో, వాటర్ ఉందా? అండ్ మౌలి నేను 3.5 years 4 years నుంచి రూమ్మేట్స్, నేను మౌలి అక్షయ్. ఎవర్రా మనం అసలు, ఏం చేసినాం అసలు? ఏదో మణికొండ నుంచి అక్కడి నుంచి ఇప్పుడే ఫిలిం నగర్కి మారి చాలా చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. వీడు జిమ్కి వెళ్ళేవాడు, నేను జిమ్కి వెళ్ళాను, అది ఒక్కటే తేడా. వీడు అక్షయ్ గారు కూడా జిమ్కి వెళ్ళేవాడు, నేను ఒక్కనే వెళ్ళలేదు. నేను మ్యూజిక్ చేసేటోడిని. ఇప్పుడు ఆ మ్యూజిక్ అందరు వింటున్నారు. చిన్నప్పుడు నా బాల్ వికాస్ క్లాస్లో కళ్యాణి మేడం అని ఉండేది. నేను స్వామి భజన్స్ పాడేటప్పుడు చెప్పేది, నువ్వు చాలా గొప్ప సింగర్ అవుతావురా అనేది. నేను సింగర్ ఏంటి, నా గొంతు ఇట్లుంటుంది కదా. కానీ ఈ సినిమాలో పాట పాడా నేను. కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్, ఇదేమి పాటరా అంటే రోజు చూస్తున్నా చిన్న చిన్న పిల్లలు పాడుతున్నారు, రాజీవ్ సార్ రీల్ చేస్తున్నారు. అసలు ఏమవుతుంది నాకు ఇంకా అర్థం, ఇంకా రియాలిటీలో లేను నేను. సారీ, తప్పుగా మాట్లాడితే సారీ సార్, మీరు పెద్దలు. అరే పాడనివ్వండి రా పాట. అండ్ పెళ్లి చూపులు ఇంకో లాస్ట్ సర్కిల్ పెళ్లి చూపులు సినిమా 26 July 2016 రిలీజ్ అయింది. 29 July. ఆ సినిమా నుంచి బయటకు వచ్చాక ఇట్లాంటి సినిమా తీయాలి, ఆర్ఎల్స్ ఇలాంటి మ్యూజిక్ కొట్టాలనుకున్నా. సో ఆ సినిమా సంగీత దర్శకుడు వివేక్ సాగర్, మై మెంటర్, సాంగ్ ద లాస్ట్ సాంగ్ ఈ దూరమే అని. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా ఏకాంతమే, అంతే వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ అన్న ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ మై లిరిసిస్ట్ స్వరూప్ గోలి, కిట్టు విసా ప్రగడ, సింగర్ సంజిత్ హెగ్డే, వివేక్ సాగర్, అనురాగ్ కుల్కర్ని, జెస్సీ గిఫ్ట్ గారు, సోనీ కుమండరి అండ్ శివాని. థ్యాంక్ యూ సో మచ్ శివాని. వన్ డేలో ఓవర్సీస్కి పంపించాలి. తన నా స్టూడియోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వోకల్స్ పాడింది, బ్యాక్గ్రౌండ్ వోకల్స్. బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్, బ్యూటీ ఆఫ్ కొలాబరేషన్స్ ఇస్ శివాని స్క్రీన్ మీద ఉంది అండ్ అక్కడ వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా తనదే. లలా లలా లా అని తను అంటుంది కదా, తన వాయిసే అది. వెరీ గ్రేట్ఫుల్ శివాని, మన కొలాబరేషన్. అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. ఒక 1 week నుంచి ఇది ఎన్నో ఈవెంట్ కూడా గుర్తొస్తలేదు నాకు. మా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అంటున్నా. సో అందరికీ పేరు థ్యాంక్. ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ గారు, మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. ధీరజ్ అన్న అండ్ వంశీనంది పాటి గారు, బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ. ఈటీవీ టీం, సాయి కృష్ణ అన్న, నితిన్ అన్న, మా సిపిస్ సూరత్, కిషోర్, అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. బండ్ల సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్. ఐ రియలీ మిస్ యూ ఆదిత్య నాకు సినిమా ఓకే అయ్యే టైంకి ఒకరోజు అన్నాడు, బేటా నీకు నచ్చినట్టు తీ సినిమా బేటా, నేను ఎవడు ఆపడు, నేను ఉన్నాను ఎక్కువ అన్నాడు. నాకు నచ్చినట్టే తీసిన ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాసు గారు థ్యాంక్ యూ అండి. మీరు మొన్న అన్నారు కదా సార్, మీకు ఎప్పుడైనా లో ఫేస్ ఉన్నప్పుడు వచ్చి ఒక సినిమా తీయాలని. సార్ ఎప్పుడు రాదు సార్ మీకు, మీరు ఎప్పుడు హైలోనే ఉంటారు. మీరు హైలో ఉండండి, నేను లోలో ఉంటే ఒక్క అవకాశం ఇవ్వండి చాలు. పక్కా మీకైతే కంపల్సరీ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను చెప్పలేను, ఐ రియలీ లవ్ యూ. ఆ రోజు అన్నప్పుడు నాకు బాధ వేసింది. బట్ డెఫినెట్లీ కమింగ్ డేస్ ఐ డెఫినెట్లీ డూ ఏ ఫిల్మ్ విత్ యూ సార్. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిసారి అందరూ అడుగుతున్నారు, ఏంట్రా ఇన్ని సక్సెస్ ఈవెంట్లు చేస్తున్నారు మీరు, వారమే అయింది, 10 రోజులు అయింది, ఇన్ని ఈవెంట్లు. ఇప్పుడు నన్ను అడిగితే లిస్టే చెప్పలేను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఈటీవీ, నా ఏజ్ 26 అండి. నా షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు వాళ్ళు. ఒక్క 160 pages బౌండ్ స్క్రిప్ట్ విని ఈ సినిమా ఓకే చేశారు. థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ సాయి అన్న. నిన్న నైట్ నితిన్ అన్న కార్లో నా చెత్త షార్ట్ ఫిల్మ్ చూపిస్తే గంట పడుకున్నాడు తర్వాత. నెక్స్ట్ సింజిత్, థ్యాంక్ యూ సింజిత్. కాత్యాయని భోన్ చేసావా సాంగ్ ఉంది కదా, నిన్న ఒక ఆమె మెసేజ్ పెట్టింది, మార్తాను భోన్ చేసావా, భోజనంకి వెళ్దామా అని నెక్స్ట్ వీక్. సో లైఫ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ సింజిత్, థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్ మ్యూజిక్. పాపం నా వల్ల చాలాసార్లు ఏడ్చాడు మిక్సింగ్ థియేటర్లో. అండ్ గౌరీ శంకర్, ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సౌండ్స్, థ్యాంక్ యూ గౌరీ. నెక్స్ట్ హెచ్ఓడి సూర్య. ముగ్గురు గురించి మాట్లాడాలండి. సూర్య బాలాజీ, కో డైరెక్టర్ అన్న శ్రీనివాస్ అన్న,
అండ్ నిఖిల్, వాడు ఎక్కడున్నాడో తెలియదు. వీళ్ళు ముగ్గురు వల్లే ఈ సినిమా ఇంత మంచిగా వచ్చింది. నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఒక్క ఫిలిం సెట్ కూడా వెళ్ళలేదు నేను. ఫస్ట్ సెట్ ఎక్కువసేపు ఉన్నది కూడా లిటిల్ హార్ట్సే. మధ్యలో ఒకసారి పుష్ప 2 సెట్కి వెళ్ళాను, ఒక గంట సేపు. సో సూర్య, కో-డైరెక్టర్ అన్న నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. శ్రావణ్, మా ఏడీ శ్రావణ్, అవినాష్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి చాలా హెల్ప్ చేశారు నాకు. ఈ సినిమా 32 డేస్లో పూర్తి అవ్వడానికి రీజన్ వీళ్ళు ముగ్గురే. అండ్ మా ప్రొడక్షన్ టీం, బిట్టన్న, కిరణ్ అన్న, వినోద్ అన్న, షరీన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి, నేను ఎప్పుడు ఏం అడిగినా సరే మీరు ఏది కాదనకుండా మొత్తం A to Z నాకు కావాల్సినంత ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హీరో జయకృష్ణ, వీడిని క్యాష్ చేయటం ది బెస్ట్ థింగ్. థ్యాంక్ యూ జయకృష్ణ. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేస్తావు. ఇంకా శ్రీధర్, థ్యాంక్ యూ శ్రీధర్, ఈ సినిమా బోర్ కొట్టకుండా కట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాని, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ప్రిటీ, థ్యాంక్ యూ సో మచ్. బాగా యాక్ట్ చేసినావు, అన్ని సింగిల్ టేక్లే, చాలా ఓపిక్గా ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మౌలి దగ్గరికి వస్తే, వాడు మొన్న ఒక పోస్ట్ పెట్టాడు, నాలో వచ్చిన ప్రతి క్రెడిట్ సగం మారతానికి వాడికి వచ్చే అడ్వాన్స్ సగం మౌలిక్ అని. మౌలి, నాకు మొత్తం అడ్వాన్స్ అన్నీ నీకేరా, ఆ వీడియో తీసుకో. థ్యాంక్ యూ మౌలి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మొన్న లైఫ్ ఎంత మారిందంటే ఈ 1 వీక్లో, విజయ్ అన్న ఇంటికి పిలిచారు, 2-3 గంటలు మాట్లాడాం సపరేట్గా. నాని అన్న ట్వీట్ వేశారు, మహేష్ బాబు సార్ ట్వీట్ వేశారు, చైతన్య సార్ ట్వీట్ వేశారు, ఆయనతో కూడా కలిశాను. ఇది అన్నిటికీ రీజన్, నేను 5 ఫిల్మ్ మేకర్స్ని ఫాలో అయ్యాను. వన్ ఈజ్ విక్రమ్ కే కుమార్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్. ఆయన ఫిల్మ్స్ మల్టిపుల్ టైమ్స్ చూశాను. తరుణ్ భాస్కర్ అన్న ఫిల్మ్స్, వివేక్ ఆత్రేయ, సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ మీనన్, వీళ్ళ ఫిలిమ్సే మల్టిపుల్ టైమ్స్ చూశాను. నిన్నే తరుణ్ భాస్కర్ అన్న కాల్ చేశాడు, చాలా బాగుంది సినిమా, ఐ కన్సిడర్ మై సెల్ఫ్ మేకింగ్ ఏ రామ్ కామ్ అగైన్ అన్నాడు. I told him one thing, I haven't watched any films, I watched only Tarun Bhaskar films అని చెప్పుండే. He is my inspiration, Pelli Choopli is my inspiration. And Vijay Anna being here, thank you so much అన్న. ఇంకెవరైనా మర్చిపోయినా? రాజీవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిత మ్యామ్, రాజీవ్ గారు, కంచి గారు, ధీరా, అంజలి యాక్టర్ చేసిన పద్మిని, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మెయిన్ సీక్వెన్స్ ఉంది ఒకటి, మీ అందరికి ఇష్టం, కాత్యాయని లవ్ చేయవే సాంగ్. దాన్ని చేసింది మా ఫ్రెండ్ శరత్ గౌడ్, కేసీ స్టూడియో శరత్. థ్యాంక్ యూ సో మచ్ శరత్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్. బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు, మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ గారు, అండ్ ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అండి. లిటిల్ హార్ట్స్ సౌండ్ కాదు, ఇంత రీసౌండ్ చేస్తుంది కదా. ఐ థింక్ వాళ్ళు చేసిన కష్టమే ఇది ఇవాళ రోజు. దిస్ ఇస్ ద రిజల్ట్ టుడే. అండ్ నేను అసలు నమ్మలేదండి ఇంతలా సక్సెస్ అవుతుంది ఫిలిం, ఇంతలా లవ్ చూపిస్తారు, ఇంతలా రెస్పాన్స్ వస్తుందని. ఐ థింక్ ఇంత క్యాల్కులేషన్ మార్తాన్ కూడా చేయలేదేమో స్టోరీ రాసినప్పుడు. నువ్వు అంటావు కదా మార్తాన్, అసలు స్టోరీ లేదు, జస్ట్ స్క్రీన్ ప్లే అని. చాలా మంచి స్టోరీ ఉంది మార్తాన్, నెవర్ సే దాట్ ప్లీజ్. నీ స్టోరీనే నిలబెట్టింది ఇవాళ, మా అందరికీ ఇంత అప్రిసియేషన్ వస్తుంది. నన్ను కాత్యాయని అని పిలుస్తున్నారు నీ వల్ల, నువ్వు రాసిన స్టోరీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మా టెక్నీషియన్స్ అందరికీ, ప్రభు, గౌరీ, వీళ్ళందరికీ కూడా, అండ్ యాక్టర్స్కి, అసలు రాజీవ్ గారు, కాంచి గారు, అనిత గారు, సత్య గారు, అంటే ఉట్టి హీరోయిన్ కనే కాదండి, ప్రతి యాక్టర్కి వేరే లెవెల్ ఆఫ్ లవ్ వస్తుందండి. ఐ థింక్ ఆడియన్స్ ఆర్ జస్ట్ లవింగ్ ఎవ్రీ క్యారెక్టర్ సో మచ్. ధీరా, శైలజ, పద్మిని, ఆల్ ఆఫ్ యూ. ఐ వాజ్ సో హ్యాపీ టు బీ విత్ ఆల్ ది యాక్టర్స్ అండి. జయకృష్ణ, నిఖిల్, మౌలి, వీళ్ళైతే నాకు అసలు మంచి ఫ్రెండ్స్ అయిపోయారండి. మోర్ దెన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయిపోయారు నాకు అసలు.
థ్యాంక్ యూ ఈటీవీ ఫర్ గివింగ్ మీ అ ఫ్యామిలీ. నన్ను మీ ఓన్ తెలుగు అమ్మాయిలాగా యాక్సెప్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ తెలుగు అమ్మాయిలు రాంగ్ అండి, రాంగ్ అజంప్షన్. తెలుగు ఆడియన్స్ ఒక తెలుగు అమ్మాయిని ఇంత యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో 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 మచ్. అసలు ఏం ప్రేమనో నాకు అర్థమవుతలేదండి, అసలు నాకు నిద్ర పడతలేదు. మీ మెసేజెస్, ఆ ట్వీట్స్, ఒకరి మీద ఒకరు అసలు అందరు ట్వీట్లు చేస్తుంటే కూడా సార్ ఐ జస్ట్ లెర్న్ హౌ టు రీట్వీట్, హౌ టు కోట్. మార్తాండ్ థాట్ మీ, ఐ డింట్ నో వీళ్ళందరూ ట్వీట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా, హౌ డు ఐ పుట్ ఇట్ ఆన్ మై ప్రొఫైల్. సో లిటిల్ ఆర్ట్స్ హెస్ థాట్ మీ దట్ ఆల్సో. కాత్యాయిని బోన్ చేసావా, ఈ సాంగ్ లూప్లో వెళ్తుందండి. ఇన్స్టాగ్రామ్లో అందరు కాత్యాయని బోన్ చేసావా, ఇన్నిసార్లు బోన్ చేసావా అంటూ నాకు కడుపు నిండిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు చెప్పనా, కాత్యాయని బోన్ చేసే టైం అయిందిరా. బట్ యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మై మదర్ ఇస్ హియర్ టుడే. థ్యాంక్స్ అమ్మా ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. Thank you so much, darling. Thank you. Yes, Mauli will speak now. థ్యాంక్ యూ అండి. దేవుడు నాకు ఈ మంత్ గట్టిగా రాశాడు. అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేసి రాశాడంటే, నేను అడ్మైర్ చేసిన సెలబ్రిటీస్ అందరూ నా గురించి మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కలవను అనుకున్న వాళ్ళందరూ నన్ను పిలిచి మరీ కలవమంటున్నారు. అసలు ఈ ఆడియన్స్ ఎంత ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంటే నేను మాటల్లో కూడా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్కి అల్లు అరవింద్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. బండ్ల గణేష్ అన్న స్పీచ్ల కోసం వెయిట్ చేసేవాళ్ళం. అందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఆయన స్పీచ్ ఇస్తే బాగుంటుందని వెయిట్ చేసేవాళ్ళం. ఆయన ముందు స్పీచ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్న సపోర్ట్కి. మన రౌడీ విజయ్ దేవరకొండ అన్న, నిజంగా అన్న అంటే నిజంగా అన్న అంటేనే ప్రాపర్. ఎంత కేరింగ్ అంటే నిజంగా బట్టలు ఇచ్చినందుకు కాదు, బట్టలు ఇవ్వడం కాదు, అసలు పిలిచి సపోర్ట్ చేయడం అనేది ఎంత చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. యు ఆర్ లైక్ మై బ్రదర్ ఓన్లీ. ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ మర్చిపోతున్నా, మన డైరెక్టర్ సాయి మార్తాండ్ లేకపోతే ఈ సినిమా లేదు. సాయి మార్తాండ్ వచ్చి నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు ఎంత బాగా ఉందో కథ, అదే సినిమాలో కూడా ఉంది, అంతే మంచిగా ఉంది. థ్యాంక్ యూ సాయి మార్తాండ్. నాకు క్లోజ్ ఫ్రెండ్ కన్నా చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. అండ్ సింజిత్ గురించి చెప్పాలి. సింజిత్, అక్షయ్, నేను ఫ్లాట్మేట్స్ గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో. అక్షయ్, సింజిత్ ఒకసారి రండి. అసలు ఏమేం చేసేవాళ్ళం ఫ్లాట్లో. కర్రీలు ఏం తెచ్చుకోవాలి, రైస్ ఎవడు పెడతాడు, ఎవడు క్లీన్ చేస్తాడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడి వరకు వచ్చామంటే నాకే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. అక్షయ్ వల్లే. అక్షయ్కి చెప్పడానికి వచ్చాడు మార్తాండ్ ఫస్ట్ స్క్రిప్ట్. అక్షయ్కి చెప్పడానికి వచ్చి వేరే స్క్రిప్ట్తో వచ్చాడు. నన్ను చూసి నా దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది బ్రో అని చెప్పాడు. అక్షయ్ వల్లే నాకు ఇది వచ్చింది. థ్యాంక్ యూ అక్షయ్, థ్యాంక్ యూ సో మచ్. మేము ముగ్గురు ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఏం చేసాం, ఎక్కడెక్కడ వీడియోలు చేసాం, మణికొండ ఉదర్ హే, మణికొండ ఏక్ సముద్ర హే అని వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఇంత పెద్ద వాళ్ళు అందరూ ట్వీట్లు వేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ట్వీట్ వేశారు, నాని గారు ట్వీట్ వేశారు, నా ఫేవరెట్ హీరో చాలామంది, రవితేజ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేస్తున్నా, ఏ కాల్ వస్తున్నా కూడా ఎవరు సెలబ్రిటీయా అని ఎత్తుతున్నా, అలా ఉంది నా పరిస్థితి. చాలా అంటే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. అసలు ఈ 2 వారాల్లో ఎంత ఏడ్చానో నాకు కూడా తెలియదు. ఆడియన్స్ చూపిస్తున్న లవ్కి వాళ్ళు నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టుందన్నా అంటున్నారు. నువ్వు గ్రో అయితే నేను గ్రో అయినట్టుందన్నా, నీ సక్సెస్ నాకు పర్సనల్గా ఉందన్నా అంటుంటే నాకు కళ్ళలో ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలీదు రాత్రి కూర్చొని. యా, అప్పుడు ఏవైతే అన్నానో అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.
సినిమా సక్సెస్ అయితే మా పేరెంట్స్ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా అన్న. యుఎస్ ట్రిప్ ఫిక్స్ అయ్యింది, తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది, ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్స్. మీ వల్లే ఇదంతా. అసలు నేను చిన్న జనాలు ఓకే చూస్తారు, ఫస్ట్ వీక్ చూస్తారు, సెకండ్ వీక్ ఇంకా పెరుగుతారు అనుకున్నా కానీ ఫస్ట్ రోజే జనాలు ప్రీమియర్స్ హౌస్ఫుల్స్, ఫస్ట్ డే ఫుల్స్, అసలు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఒక 7-8 సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, లిటిల్ హార్ట్స్ సినిమా ముందు ఈ అబ్బాయి పోస్టర్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ చెప్తుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు, అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడం కానీ ఆగిపోయాను. ఎందుకంటే నన్ను అమ్మ నాన్న లవ్ చేసేవాడంటే నాకు అంత ఇష్టం, అక్కడ ఆగిపోయాను. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీని కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్కి బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు, మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాతకు నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న, నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న, మీ నాన్న అడుగు చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నా గబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒక్కడే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని, మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుద్ది, అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది, మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్ మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్గాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇంగ్లీష్ లాటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి, పెద్ద హీరో 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో 2.5 కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరినీ థియేటర్కి పరిగెత్తించారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా, నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది, మిరాయి సినిమా. ఆ రోజు వెళ్ళాను. ఈ సినిమాను లవ్ చేశాను. ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను, వంశీ కొద్దిగా టికెట్ చెప్పా సినిమాకి వెళ్తానని. మా థియేటర్లో ఆడుతుంది, నాకు కుదరలేదమ్మా, క్షమించు. సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే. ఇది వాస్తవం, సినిమా కాదు. మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా. మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని, నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి, కాచిగూడలో ట్రైన్ దిగి, దీపక్ థియేటర్లో సినిమా చూసి, మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్ నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను అబద్ధం చెప్పేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 100 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1000 కోట్ల సినిమాలు వద్దు, 500 కోట్ల సినిమాలు వద్దు, జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు చూడండి, వాళ్ళు ఒప్పుకోవాలి. వంశీని, బన్నీని ఈ సినిమా తీసుకొచ్చి, ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని, ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 కోట్లు ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి
వాళ్ళు తీసుకు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని, ఈనాడు స్టూడియోని, రామోజీ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు. కానీ ఎంతమంది గొప్ప నటుల్ని మౌన పోరాటం దగ్గర నుంచి, మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతిఘటన సినిమా దగ్గర నుంచి, ఒక 25 ఏళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త టాలెంట్లని, కొత్త భక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈటీవీ సంస్థకి అలాగే చేస్తున్నాను. కొత్త కాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి వెళ్ళాలని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఇలాంటి సినిమాలు తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు, మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకోకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. మీ ఎవరు వయసు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ల ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా. ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా అనేది అంటారు. నువ్వు నమ్మకు. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 year గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సందడి తీసాడు అరవింద్ గారు, ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు, ఇక అది ఇది అన్నారు. ఒక స్టార్ను మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్లో నువ్వు స్టారుగా, నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను విష్ చేస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలను నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, బండ్లా గణేష్ చేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈ రోజే. ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకడు వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి, థియేటర్కి రావాలి, చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి. ఒక సినిమా 2 రోజులు షెడ్యూల్ వేస్ట్, ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న ఒక్క నిమిషం. హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది, ప్యాంట్ మారుతుంది, కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న. అదే మారదు. థ్యాంక్ యూ. ఈ మాట నాకు ఇస్తున్నాం. ఇది వాస్తవం అమ్మా. వాస్తవం మీద బతికే లాంగ్ లో బతాం. ఒకటి గుర్తుపెట్టుకో. ఒక హీరో గురించి చెప్తా నీకు. వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా. సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం, ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం. అల్లి మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు. అల్లు అర్జున్లా బతుకు. టాలెంటే నమ్ము, టాలెంట్నే ఎంకరేజ్ చేయి. ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు, నీ టాలెంటే నీ బంధువు, నీ టాలెంటే నీ సక్సెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. ఈ నలుగురు ఇక్కడ నుంచి ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు. వీళ్ళిద్దరే. వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము వాళ్ళ రిలేషన్స్ కాదు, ఏమీ కాదు. జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని 20 years అప్పుడు ఆయన తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్య కారణం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ, నేను కానీ, ఎస్కేన్ కానీ, ధీరజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్. అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన స్టార్ కమెడియన్కి బిడ్డ కింద పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగ గారు స్టార్ కమెడియన్ అయ్యారు. అన్నకు తెలియదేమో ఆ విషయం. అండ్ సార్
ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్ ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్ కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలో మీరు లేకపోవడం వల్ల. అంత పని పెడతారు ఆయన. అంటే ఆయన నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోనివ్వడం పరిగెడతానే ఉంటారు, పరిగెత్తిస్తానే ఉంటారు ఈ ఏజ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్. అండ్ ఇక్కడ లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు. ఆయన వచ్చి ఈ సినిమాని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫిలిం. నాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉన్నారో, బట్ అంత బిజీలో కూడా వచ్చి సినిమా పబ్లిక్ థియేటర్లో చూశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పేరున చెప్పే టైం లేదు. ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హసన్ అండ్ ఎంటైర్ టీమ్. మౌలి నేను చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఈరోజు టైం లేదు. అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ భాయ్ డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం, తొందరలోనే తీద్దాం కూడానే. అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి, అంత పెద్ద హిట్ కొడదాం. ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు. అరవింద్ గారు రోజు అడుగుతున్నారు ఏం ఆలోచిస్తున్నావు, మన విజయ్ మనం చెయ్యాలి కదా, ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు. బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం. అరవింద్ గారు నేను చాలా కసిగొన్నావు నీ విషయంలోని, చాలా గట్టి కొడదాం ఈ పట్టేది మాత్రం. వీఆర్ కమిటింగ్ 100% నీ లైఫ్ నీ కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ అయితే మాత్రం గీతార్స్ నుంచి నెక్స్ట్ వస్తుంది, అదైతే మాత్రం పక్కా. అండ్ లవ్ యూ, ఎప్పుడు కూడా ఒక బ్రదర్ కిందే నాతో పాటు ఉంటావు భయ్. లవ్ యూ సో మచ్ విజయ్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ దీస్ యంగ్స్టర్స్. చాలా మాట్లాడాలని ఉంది, బట్ టైం లేదు కాబట్టి ఒక్కటే లాస్ట్ డైలాగ్. ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు పెడతాం అంటే బాధ ఉంటుంది, బట్ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకు అదృష్టం దక్కుతుంది. ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది. నిజంగా నా నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొంటే నా డబ్బులతో జేబులోంచి తీసి ఎంత ఆనందపడతానో, ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతామో, ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను. అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్. మౌలి హీరోయిన్, డైరెక్టర్ ఇక్కడ డైరెక్టెడ్ అంటే డెబ్యూ ఇంత బాగా డైరెక్ట్ చేసావు. సో యూ అక్నాలెడ్జ్ ద అదర్ ఫ్రెండ్స్ ఆల్సో, ఇట్స్ సో నైస్. కాకపోతే ఈ సినిమాని ఇక్కడికి నేను రావడానికి ముఖ్యంగా మా గీతార్ట్స్ని ఆవహించిన బన్నీ నందిపాటి వాళ్ళిద్దరూ తెల్లారు లెగిస్తే నాకు అక్కడ కనపడి తిరుగుతూనే ఉంటారు. మేమిద్దరం కలిపి ఓ సినిమా తీసుకున్నాం, ఇది రిలీజ్ చేయాలన్నారు, గీతా ద్వారా రిలీజ్ చేసాం. సో చాలా సంతోషం వాళ్ళిద్దరూ సక్సెస్ అయినందుకు. పర్టికులర్గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చి వీటిని పాల్గొనడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్. వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్. తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే, ఈ టీనేజర్తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా? బాగుంది. మళ్ళీ టీనేజర్స్తో ఏదైనా కథ రాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగున్నాం అని అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఈరోజు లిటిల్ హార్ట్స్ గెలుపు సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. దిస్ లిటిల్ టీమ్, దిస్ బంచ్ ఆఫ్ బాయ్స్, అ ఫ్యూ గర్ల్స్. నాకు ఈ టీం అంటే ఎందుకో చాలా ఇష్టం. వాళ్ళని ఎవరిని మొన్న కలిసిన కానీ ముందు నుంచి సడన్గా నేను ఈ సినిమా గురించి నాకు తెలిసిన ప్రతి విషయం మా తమ్ముడు ఆనంద్ వల్ల. ఆనంద్ ఆదిత్య హాసన్ సినిమా చేస్తున్నారు. నాకు మౌలి అనే వ్యక్తి ఉన్నాడని ఆనంద్ ద్వారా తెలుసు. నాకు టీజర్లు పంపించేటోడు. ఈ సినిమా వీళ్ళని చూడంగానే నాకు ఎందుకో ఒక రకమైన అటాచ్మెంట్, ఈవెన్ దో ఎవరితో మాట్లాడకున్నా కలవకున్నా ఒక అటాచ్మెంట్ పెరిగింది. వీళ్ళ సినిమా నడవాలరా, ఈ సినిమా మంచిగా ఉండాలిరా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలరా అని మా టీంని ఒక ట్వీట్ ఏదో ఏమన్నా వాళ్ళు ఏదో వేసిండ్రు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యి వీళ్ళందరూ మొహాలలో ఆ సంతోషం చూస్తున్నప్పుడు నాకు ఐ రిమెంబర్ లుకింగ్ ఎట్ ద ఫోన్ అండ్ ఐఎమ్ స్మైలింగ్, ఫీలింగ్ హ్యాపీ దట్ దీస్ బంచ్ ఆఫ్ బాయ్స్ మేడ్ ఇట్. ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది. ఇంటికి పిలిచాను, కలిశాను. ఎందుకు ఇష్టం అంటే
నేను కూడా ఆలోచిస్తున్నా, ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న, నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా, రావాలనిపించింది. ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే, ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్, వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా, వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సక్సెస్, ఒక అవుట్ సైడర్ బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ వీ నీడ్ టు డూ వాట్ ఎవర్. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా. మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు, అందరూ సినిమాలు సైన్ చేస్తారు, అడ్వాన్స్లు వస్తాయి, సినిమాలు చేస్తారు. వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక 10, 20, 30 మంది లైఫ్స్ మారిపోతాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా అ బంచ్ ఆఫ్ పీపుల్. సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం, అది మనం 100% సెలబ్రేట్ చేయాలి. ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే ఎంతో మందికి మళ్ళీ ఓ ఫైర్ పుట్టింటుంది, మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది, అరే మనం కూడా కొట్టొచ్చురా, మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ పుట్టింటుంది. అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం, ఇలాంటి వాళ్ళలో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టిండ్రు ఈరోజు హిట్. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి మళ్ళీ ఫైర్ ఇస్తుంది. మీరు క్రియేటర్లు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, జాబ్లు చేస్తుండొచ్చు. సో దట్స్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అందుకే ఈరోజు నేను 100% ఇక్కడ ఉండి ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్ కానీ ఎంత పుష్ చేస్తే అంత మంచిది. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ హోల్ గ్రూప్ ఆఫ్ బాయ్స్. దే డిడ్ సో మెనీ థింగ్స్ రైట్. నాకు మార్తాండ్ని కలిసినప్పుడు 2-3 గంటలు నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరితో ఇంతసేపు మాట్లాడలేదు. నేను కలుస్తా, ఉన్న పని మాట్లాడితే వెళ్ళిపోతా. ఫస్ట్ టైం వీళ్ళతో ఇంతసేపు మాట్లాడినా. వీళ్ళు అంటే హీ గాట్ స్క్రిప్ట్, ఒక సింపుల్ ఐడియా అని క్యూట్గా మంచి మూమెంట్స్తో చెప్పడం ఒక సక్సెస్ అయితే, ఎవ్రీ డెసిషన్ హీ మేడ్, నీకు కలిసి వచ్చిందో నువ్వు కాన్షియస్లీ ఇది తీసుకున్నావో కానీ ప్రతి కాస్టింగ్ డెసిషన్, ఫ్రమ్ కాస్టింగ్ కాత్యాయని, ఫ్రమ్ కాస్టింగ్ ఐ కీప్ ఫర్గెటింగ్ శివాని ఫ్రమ్ శివాని వాజ్ బ్యూటిఫుల్ ఇన్ దట్ రోల్. కాస్టింగ్ జయకృష్ణ, కాస్టింగ్ రాజీవ్ కనకాలా గారు అండ్ ద మదర్స్ అండ్ దట్ లిటిల్ కిడ్, ఈవెన్ వాడు 2-3 సీన్లలో ఉన్నాడా వీళ్ళందరినీ కాస్ట్ చేయడం, క్రూని పిక్ చేయడం. సింజిత్ మ్యూజిక్, డిఓపి, నేను ఆ రోజు డిఓపిని కలిసినప్పుడు నేను మీ వర్క్ చూడలేదు, డిఓపి ఎంత బాగా చేసిండో, షార్ట్ మేకింగ్, షార్ట్ డివిజన్. సింజిత్ అయితే నేను డియర్ కామ్రేడ్లో చూసిన వీళ్ళంతా ఒక బ్యాండ్ ఏదో మ్యూజిక్ చేస్తుంటే సడన్గా నేను సింజిత్ని ఇంట్లో చూస్తే, అరే నువ్వు డియర్ కామ్రేడ్లో ఉండేనా అని అడిగితే, అవునన్నా నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే, బా ఫ్రమ్ వేర్. అండ్ వెన్ ఐ సా ద ఫిల్మ్ that day when I met him, I was happy you became a music director. When I saw the film, I felt proud and respect for your craft. ఈ రోజు మనం వీళ్ళందరికీ ఇంత టైం ఇస్తున్నామంటే, ఎవడైనా మీకు టైం ఇవ్వాలంటే మీరు ఏదో పీక్తే దానికి రెస్పెక్ట్ ఇస్తే మనని ఎవ్వరు పట్టించుకోరు, లేకపోతే మనని పట్టించుకోవాలని కూడా లేదు. అందరం ఇఫ్ యూ డూ సంథింగ్ ఇన్ లైఫ్, ఆటోమేటిక్లీ మన వర్క్తోని రెస్పెక్ట్ వస్తుంది. మౌలి, నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము. ఎప్పుడు వచ్చి మౌలి రీల్ చూపించేటోడు, ఎంత నవ్వుకునే వాళ్ళమో. ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి, ఇంత టాలెంట్ ఉంది అని మేము వాడు డెలివరీ బాయ్తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినానో. ఈ మీ హీరోకి రికార్డ్ ఉందా అట్లా. మౌలి ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్. వాడి ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి.
నీ ప్రమోషన్లు కూడా ఇప్పుడు ఏవో షార్ట్స్ అని 5 రూపీస్కి 6 రూపీస్కి షార్ట్స్ చేస్తున్నారు కదా, నువ్వు నీ ప్రమోషన్లో కూడా టికెట్ పెట్టి అమ్మొచ్చు, అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి వీని ప్రమోషన్లు. మళ్ళీ మౌలి సినిమా గురించి నేను ఎదురు చూస్తుంటా, ఎందుకంటే వాడు ప్రమోషన్స్ చూడాలని. ఇట్స్ సూపర్, ఇట్స్ సచ్ ఎ రిలీఫ్ టు వాచ్. మౌలి, మార్థాండ్, సింజిత్, డిఓపి, శివాని, you all did such a beautiful job. I wish you all success in life. And I saw a video of Mauli saying, "Idi ma nana, idi ma amma." దానికంటే బిగ్గర్ సక్సెస్ నువ్వు అచీవ్ చేయలేవు ఈ లైఫ్లో. జెన్యున్లీ ఎనీబడి ఎవడెవడో ఏమన్నా ఏం అడ్వైజ్లు ఇచ్చినా, యూ డోంట్ హ్యావ్ టు బీ, మనం ఎవరిలాగా ఉండక్కర్లేదు. మీ అమ్మనైనా నీకు మౌలి అని పేరు పెట్టినరు, మౌలిని లెట్ మౌలి షైన్. మనం ఇంకొకళ్ళలా ఉండాలని అనుకోని కూడా అనుకోకూడదు. తర్వాత ఓన్లీ ఫర్ మీ, వన్స్ ఐ బికేమ్ అన్ యాక్టర్, మై మమ్ అండ్ డాడ్ ఆర్ నంబర్ 1, సెకండ్ కమ్స్ సినిమా. మన మమ్మీ నాన్నని వాళ్ళని సంతోషపెట్టడం, వాళ్ళ గర్వపడడం మనం చేసినామంటే వాళ్ళు ఎప్పుడు సంతోషం ఉంటారు? పిల్లోడు బాగా సంపాదిస్తున్నాడు, పిల్లోడు హెల్తీ ఉన్నాడు, పిల్లోడు మంచిగా చేస్తున్నాడు, చెత్త పనులు చేస్తలేడు, మనం అన్ని కరెక్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఉంటారు, గర్వంగా ఉంటారు. అది గోల్ పెట్టమని అనుకో, మనం ఏ తప్పు చేయలేము. ఇంకా వాళ్ళని హ్యాపీ ఉంచాలంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ సక్సెస్ఫుల్ and spend as much time. Take them to US. నువ్వు సినిమాలు వర్క్ నడుస్తూనే ఉంటుంది కానీ లివ్ యువర్ లైఫ్. నీకు యువర్ 24 మళ్ళీ రాదు, ప్రతిరోజు వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ పనితో పాటు నీకు నచ్చిన పని. మీరంతా చాలా మేము 7 years బ్యాక్ పెళ్లి చూపులు చేసినప్పుడు కంటే ఈ బ్యాచ్ చాలా ముదురున్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు. అంటే వాళ్ళు నేర్చేసుకున్నారు, పనులు చేసి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఇస్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్. బట్ ఆల్వేస్ all of you dream big. If you can make your parents happy and proud, that's the biggest achievement we can do in life. Everything else comes second. Lots of love to all of you. Congratulations to all of you, and I look forward to seeing you all more and more in the cinema. Thank you all.